బిళ్ళరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి జ్ఞానవాక్యము పేతురు 1 పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? అకులేని పేతురు ఇక్కడ చెబుతున్న మాట చాలా విలువైనటువంటి మాట. మీరు మంచి కార్యములు యందు ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయువాడెను. చాలాసార్లు మనుషులు మనకు విరోధముగా పుడుతున్నారని, మనుషులు ఏదో ఒక కీడును మనకు చేయడానికి తలపెంటినారని, మన విరోధులు మనకు వ్యతిరేకముగా మంత్రాలను చేతబడులను చేయుచున్నారని అనేక సార్లు మనము ఫీల్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వారి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం. మనుషులు మనకు హాని చేయకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ భక్తుడైన పేతురు చెబుతున్న మాట మీరు గమనించండి. మీరు మంచి విషయములు యందు ఆసక్తి గలవారై ఉంటే మీకు హాని చేయగలిగిన వాళ్ళు ఎవడు? మనము మంచి కార్యం యందు ఆసక్తి కలిగి ఇతరులకు మేలు చేయువారమై మంచి పనులను మనం చేసినట్లయితే మనకు ఎవ్వరు ఏ హాని కూడా చేయలేరన్న సత్యమును మనము గ్రహించాలి. దైవజనుడైనటువంటి యేసేబుట్టి అతని అన్నను ఎన్నో రీతిగా హింసించినా కానీ అతని ప్రాణములు వారు తీయలేకపోయినా చివరికి దేవుడు యేసేబును ఆశీర్వదించినాడు. అతని కన్నులు అతని ముందు వచ్చి సాష్టాంగ ప్రమాణం చేస్తారు. అలా చేయడానికి కారణం ఏంటంటే యేసేబు ప్రజలకు మేలు చేసిన వాడు. కరువు కాలాన్ని గుర్తిరిగినాడు. ఆ కరువును ఎదుర్కొనేటువంటి మంచి ఉపాయమును రాజుకు చెప్పాడు. ప్రజలందరూ సుభిక్షముగా ఉండడానికి మంచి కార్యం యొక్క ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నారు. మీ జీవితంలో మీరు కూడా మంచి కార్యం యొక్క ఆసక్తి కలిగిన వారు ఉంటే మీకు ఎవ్వరు హాని చేయరని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కనుడా మంచి వాక్యందు నీ బిడ్డను ఆసక్తి కలిగిన వారికి సహాయం చేయి. వారికి ఎవరు హాని చేయకుండా నువ్వు కాపాడము. యేసునామం అడిగొట్టుచున్నాము తండ్రి. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమె